జై కిసాన్, జై కిసాన్. ఈరోజు పసుపు బోర్డు చైర్మన్ పదవి అలంకరిస్తున్న మనమందరం ప్రేమగా పిలుచుకునే గంగన్న గారికి, వేదిక ముందున్న పెద్దలకు మరియు వేదిక ముందున్న అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. 3-4 దశాబ్దాల పసుపు రైతుల కళ ఈరోజు సంక్రాంతి పండుగతో పాటు మనము జీవితాంతం మర్చిపోలేని సంక్రాంతి ఇది. ఏదైతే పసుపు రైతుల కష్టాలు, పసుపు నాటినప్పటి నుంచి మార్కెటింగ్ వరకు ఇక పసుపు బోర్డు అన్ని సమస్యలు తీరుస్తుంది. కనుక ఈ శుభ సందర్భంగా 2023 అక్టోబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి ద్వారా ప్రకటించిన పసుపు బోర్డు ఈరోజు నిజామాబాద్ కేంద్రంలో పసుపు బోర్డు ఉండడం రావడం అనేది నిజంగా ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మంత్రివర్య పీయూష్ గోయల్ గారికి, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ముఖ్యంగా మనందరి ప్రీతమ నేత అరవింద్ ధర్మపురి గారికి. ఎందుకంటే 2019లో పోటీ చేసినప్పుడు బాండ్ రాసిచ్చిండు. సోదరుడు చెప్పినట్లు అనేక మంది విమర్శలు చేసిండు. కానీ ఈరోజు దేశంలో అనేక వందకు పైన రాజకీయ పార్టీలు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ ఏదంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఏ ఒక్క పార్టీ కూడా ఒక్క మాట కూడా నిలబెట్టదు. కనుక ఈ సందర్భంగా ముఖ్యంగా 30-40 సంవత్సరాలు పార్టీకి సేవ చేస్తూ మనందరికీ అండగా ఉంటున్న వల్లెగంగారెడ్డి గారికి మరి ఒక్కసారి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి